అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు మా మెయిన్ పిల్లర్స్ అండి. మీరే సినిమాని అంత వైడ్ రీచ్ తీసుకెళ్ళి అందరికీ అందించేలా చేస్తారు. అలాగే మాకు బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి. అండ్ ఈ మా హే భగవాన్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మీరే బ్లాక్ బస్టర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ బనివాస్ గారు. వాళ్ళు ఏదో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు వాళ్ళు చిటీలేస్తే గెలుస్తారు కదా సార్ లాటరీ, అలా అన్ని బ్లాక్ బస్టర్స్ అలా పిక్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ సపోర్ట్ ఎంత లెవెల్లో ఉంటుంది అంటే ఆన్ సెట్ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంత ఇన్వాల్వ్ అయ్యామో లేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రమోషన్స్ లో పోస్ట్ లో చాలా హెల్ప్ చేశారు. అండ్ ఐ థింక్ సార్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ సినిమా అంత రీచ్ అవుతుంది. అండ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు చాలా స్పెషల్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. నా డెబ్యూ ఫిలిం అప్పుడు నాకు ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలుసు. ఆయన చాలా కూల్ ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు చాలా కూల్ పీపుల్ అండి. అసలు ఏం టెన్షన్ ఉండదు, చాలా రిలాక్స్ గా ఉంటారు. కానీ టూ మచ్ ఫన్ ఆన్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్. మా డైరెక్టర్ గారు గోపి గారు ఆల్రెడీ నిన్న కాల్ చేసి చెప్పారు 10 minutes స్పీచ్ ఇవ్వండి, నేను కట్టు చెప్పేదాకా మైక్ ఇవ్వద్దు అని. నేను తక్కువనే మాట్లాడదామని ఫిక్స్ అయిపోయాను. బట్ గోపి గారు సో లక్కీ దట్ నా 3 ఫిలిమ్స్ లో నా డైరెక్టర్ చాలా సపోర్టివ్. నాకు ఎప్పుడు ఇది చేయొద్దు ఇంతే చేయాలి అలా ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. గోపి గారు కూడా పర్లేదండి మీకు ఇలా చేస్తే బెటర్ అనిపిస్తే చేద్దాము, ఈ సీన్ కి ఇలా హెల్ప్ అవుతుంది అంటే, సో అంత స్పేస్ ఇచ్చారు ఒక యాక్టర్ కి. అండ్ దట్ రియలీ హెల్ప్ మీ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. అండ్ సుదర్శన్ గారు, వెన్నెల కిషోర్ గారు, నరేష్ గారు, వీళ్ళ కాంబో ఏదైతే ఉందో మా హే భగవాన్ ఫన్ ఎంటర్టైనర్ కి పెద్ద బ్యాకప్ అండి. బికాజ్ వాళ్ళ హ్యూమర్, వాళ్ళ ఫన్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ కామెడీ టైమింగ్ అసలు ఎంత ఆన్ పాయింట్ ఉంటుందంటే శ్రవంతి గారు చెప్పినట్టు సెట్ లో నేను నవ్వేదాన్ని. అంత అంత స్పాంటేనియస్ గా వస్తాయి అసలు వాళ్ళ క్లయింట్స్ కూడా. అసలు నాది సింహాస్ది ఇది సెకండ్ ఫిలిం. ఇట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే అంబాజీపేటలో నాకు హీస్ బీన్ ద మోస్ట్ సపోర్టివ్ పర్సన్ నాకు ఇండస్ట్రీలో. అండ్ నౌ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ సుహాస్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. చాలా స్పెషల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన రాలేదు బట్ ఆయన హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మెలోడీస్. వివేక్ సాగర్ గారు అనగానే ఆయన మెలోడీస్ ఎలా ఎలా పాడుతూ ఉంటాయి చెవులు. సో ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ చూస్తారు బికాస్ ఇట్స్ అ వెరీ ఫుల్లీ ఫన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎనర్జీ ఖచ్చితంగా మిస్ అవ్వరు మీరు. చెప్పినట్టు Feb 20th రోజు ఇట్ విల్ బి అ బ్లాస్ట్, ఐ ప్రామిస్. మా డిఓపి మహి గారు మమ్మల్ని అందరినీ చాలా బాగా చూపించారు. వెరీ కలర్ఫుల్. నేను ఇందాకే అంటున్నాను మా పోస్టర్ చాలా బాగా వచ్చింది అండ్ అంటే మూవీ ఇంకెంత బాగా వస్తుంది అన్నట్టు. ఎడిటింగ్ విప్లవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ ఎలా కట్ చేశారో ట్రైలర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సినిమా అయితే నేను మీ ఎక్స్పెక్టేషన్స్ కి వదిలేస్తున్నాను. ఇట్స్ గోనా బి వెరీ క్రిస్ప్. ఆయన స్పీచ్ లాగా మా మూవీ కూడా క్రిస్ప్ గా క్లియర్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ గోనా బి ఫన్. రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మార్తాన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నాకు సడన్ గా పొద్దున్న రాగానే నాకు టెన్షన్ వేసింది, ఏం మాట్లాడాలి ఏంటి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంది, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. కానీ సడన్ గా మారుతాను చూసిన ఓకే ఫైన్ ఇట్లా ఎవరో ఒకరు అని కొంచెం బెటర్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మార్తాన్. తేజు గారు అండ్ అఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మే యూ హ్యావ్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ అహెడ్. శాంతి గారు, శాంతి గారు ఆల్సో వెరీ నైస్ క్యారెక్టర్. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఆన్ ద హోల్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. 36 days లో షూట్ అలా ఫినిష్ చేసేసారు. మా డైరెక్టర్ ఆ ప్రాబ్లం ఉందండి, ప్యాకప్ చెప్పరు ఆయన. బట్ సినిమా బాధిస్తారండి. సో మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ చూసారు, షోసం లవ్ ఆ టీజర్. మా ట్రైలర్ కూడా రాబోతుంది అండ్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి. మీకు ఖచ్చితంగా మాకు సాంగ్స్ కూడా నచ్చుతాయి మావి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాని. సో సాంగ్స్ టాపిక్ ఎలాగో వచ్చింది, మేము చాలా వెయిట్ చేస్తున్నాం సాంగ్స్ కోసం. బట్ దానికంటే ముందు మీ స్వీట్ వాయిస్ తోటి ఏదైనా పాట పాడితే
అందరికి ఒక ఎనర్జీ ఒక ఎలాగో సాంగ్ రిలీజ్ చేస్తారు వచ్చినప్పుడు మళ్ళీ పాడుకుందాం ఈ సినిమాలో పాటు లిరిక్స్ ఏదైనా పర్లేదు భోంచేసావా ఏ భగవాన్ చూసావా చూడండి అని చూస్తాము 20th చూస్తాము. అవును, శివానికి యాక్చువల్లీ కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసి అడుగుదాము. ఇప్పుడు శివాని పెళ్లి చేసుకోయే అబ్బాయి ఫ్యామిలీ బిజినెస్ ఏమై ఉండాలి? సాయి వర్ధన్ గారు చెప్పారు. బిజినెస్ ఏమో తెలియదు కానీ అబ్బాయికి వంటొచ్చు ఉండాలండి. నాకు అది ఫుడ్. సో ఫుడ్ బిజినెస్ అయినా ఉండాలి లేదా ఫుడ్ వండడం వచ్చైనా ఉండాలి. ఈ రెండే ఆప్షన్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శివాని. అందరికీ నమస్కారం అండి. చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మందాడి టీమ్ కి థ్యాంక్స్ చెప్పాలండి. ఈ రోజు వదిలేరు, క్లైమాక్స్ షూట్ జరుగుతుంది అక్కడ 1000 మందితో. ఒక్కటే వదిలినందుకు అందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈయనకు చాలా పోస్టర్ టీజర్ లాంచ్ అని రిలీజ్ చేసిన తర్వాత కొన్ని మెసేజ్ వచ్చినాయి, అన్న మళ్ళీ ఇదేనా, మళ్ళీ అలాంటిదేనా ఇలాంటిదేనా అని. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో నేను చచ్చిపోను, ఈ సినిమాలో నా లవర్కి ఇంకొకరితో పెళ్ళి అవ్వదు. అందుకంటే ముఖ్యంగా నేను పేదలను కాదు. ఈ సినిమాలో నేను కామెడీ బాగా చేశాను. ఎవరు అదే మన ఇద్దరం అంటే ఇక నరేష్ గారు కిషోర్ గారు ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సార్ సర్లే అందరం చెప్పవా మరి అందరం మంచి కామెడీ చేసాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్. ఈ సినిమా ఫిబ్రవరి 20 మా హైదరాబాద్ రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ఖచ్చితంగా నా కెరీర్ లో పెద్ద బ్రేక్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వంశీనందిరెడ్డి గారు అండ్ బన్నీవాస్ అన్న, అంబాజీపేట నుంచి పరిచయం. వాళ్ళు వచ్చిన తర్వాత నిజంగా రిలాక్స్ అవుతాను. నా కాజా కూడా అంత మనకు జోక్ చేసాడు కానీ లేదు. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, నరేంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత సపోర్ట్ చేసి ఆ సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదైనా డైరెక్టర్ ఏది అడిగితే అది ఇస్తే ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉంటుందో సెట్ లో. ఏది ఒక డే ఎక్స్ట్రా సాంగ్ కోసం చేయాలన్నా సరే ఆయన అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఏదంటే అది సార్ మనం ఈ సినిమా కాంప్రమైజ్ అవ్వట్లా, బ్లాక్ బస్టర్ సినిమాకి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే అది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఎగ్జిక్యూట్ చేసిన రమణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి కో డైరెక్టర్ గా చేశాడు అండ్ రైటర్ పద్మభూషణ్ కి కూడా కో డైరెక్టర్ చేశాడు. ఆయన ఉన్నది మాత్రమే ఉన్నాడు పాపం, ఇంకా వేరే మొహం తెలియదు అతనికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా గ్రేట్ అండి ఆయన ఎక్స్పీరియన్స్. మాకు కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. ఎంత కరెక్ట్ గా తీసాడంటే 65 days లో ప్లాన్ చేసుకుని 35 days లో తీసేయటం అంటే మాటలు కాదు కదా. ఆల్మోస్ట్ 30 days కట్ చేశాడు. అదే ప్యాకప్ చెప్పాడు కాదులే, అది ఓకే. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు లాస్ట్ కొన్ని సినిమాలు తెలుసు కదా, నేను పర్టికులర్ గా ఏమన్నా బ్లాక్ బస్టర్ కావాలన్నా నాకంటే అసలు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాకి స్టోరీ ఇచ్చాడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. ఈ వల్ల ఈ ప్రాజెక్ట్ ఎక్కింది. డైరెక్షన్ లో ఇచ్చే స్టోరీ ఇచ్చి ఇంకొక హిట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. February 20th. సూపర్ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సినిమా లవర్స్ కి, ఇక్కడ ఉన్న గెస్ట్లందరికీ. ఇక్కడ ఉన్న హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ గెస్ట్లందరూ అంటే నేను కూడా అందరం కలిసి యూట్యూబ్ నుంచే వచ్చాము. మీరు గెస్ట్ కాదండి, టీమ్. చెప్పండి. అదేలమ్మా. ఓకే. రాజు రాంబాయ్ కంగ్రాట్స్ అండి, సూపర్ హిట్ కొట్టారు. లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంటే ఇప్పుడే కలవడం కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ టీవీఎస్ బ్యానర్ తెలుగులో మొదటి సినిమా తీస్తున్నారు. అసలుకి ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియలేదు. ఒక చిన్న ప్రాబ్లం కూడా లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేస్తూ గ్యాప్ లేకుండా చాలా కంఫర్టబుల్ గా చేశారు. చాలా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర గారు, ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు విత్ పేమెంట్స్. అలాగే డైరెక్టర్ గోపి, అసలు మీరు రేపు ఈ సినిమా చూస్తారు, ఎంతైతే చూస్తున్నారో అంతే తీసాడు. చాలా క్లారిటీగా, వర్కింగ్ డేస్ పెరగకుండా
ఎంతమంది ఆర్టిస్టులు పెట్టుకొని కూడా చాలా క్లారిటీగా తీశాడు. చాలా మంచి డైరెక్టర్. అతనితో ప్రాబ్లం ఏంటంటే ప్యాకప్ చెప్పడు. మేము షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అదేదో కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది. ఉదయాన్నే వచ్చేవాళ్ళం, లాస్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోయినాక పంపించేవాడు ఇంటికి. ఇలా డే అండ్ నైట్ కష్టపడి మాకు ఇంత మంచి సినిమాని అందించిన డైరెక్టర్కి థ్యాంక్ యూ. నెక్స్ట్ మా హీరోయిన్ శివాని గారు. నేను శివాని సుహాస్ ఉన్న సీన్లు చాలా హిలేరియస్ గా వచ్చాయి. మీరు అందరూ అవి చూసి 200% ఎంజాయ్ చేస్తారు. శివాని గారిని షూటింగ్ అడిగాను ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటున్నారని. నాకు మ్యూజిక్ కూడా వచ్చు అని చెప్పింది. మా సంగీతం టీచరు ఇప్పుడు మీ ముందు ఒక పాట కూడా పాడే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వంశీ నందిపాటి గారు, బన్నీవాస్ గారు. సార్ మీరు ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారో అందరూ రిలాక్స్ అయిపోయారండి. సుహాస్ అయితే మరీను కాజాగూడలో 2 లక్షలు అంటగా గజం, అంత రిలాక్స్ అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. సుహాస్ కి, మా టీం కి, అందరికి ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు. మీరు ఇలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలన్నీ సపోర్ట్ చేసి అందరికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే డైరెక్షన్ టీం అందరు కూడా చాలా బాగా కష్టపడ్డారు. సిద్ధు, రాజు, గోపిచంద్, జేమ్సన్, హెబ్రాన్, గోపిచంద్ వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇంకా మా హీరో డిఓపి మహి గారు కూడా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. సుహాస్ నాకు షార్ట్ ఫిలిమ్స్ టైం నుంచే పరిచయం. ఇందాక చెప్పాను కదా కాజాగూడలో 2 లక్షలే గజం అన్నాడని చెప్పి, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడని. ఒక 5-6 సంవత్సరాల ముందు ఒక చిన్న స్థలం తీసుకొని ఇంత బడ్జెట్ లో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాడు. మనోడు చెప్పిన బడ్జెట్ తుక్కు కూడా మహేశ్వరం కూడా కాదు, ఇంకో 200 కిలోమీటర్లు పోతే శ్రీశైలం వస్తుంది. అంత దూరంలో ఉన్న బడ్జెట్లు అడిగేవాడు. ఇప్పుడేమో కాజాగూడ అంటున్నాడు. మేము షార్ట్ ఫిలిమ్స్ నుంచి నాకు పరిచయం. మజిలీలో నేను సుహాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అతను ఈ స్టేజ్కి వచ్చాడంటే సుహాస్ కున్న ఏకైక బ్యాక్గ్రౌండ్ పర్ఫార్మెన్సే. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు బయట నుంచి వచ్చి మన తెలుగులో చేస్తుంటారు. అలాగే సుహాస్ కూడా ఒక 50-60 crores బడ్జెట్ ఆ ముండాడి సినిమాలో ఒక మెయిన్, సరేలే మనిషి అన్నాక తప్పులు చేయడా, తెలుగులో కూడా మందాడి తెలుగులో పెట్టారేమో అనుకున్నా. ఓకే, మందాడి టీం, మందాడి టీంలో కూడా మెయిన్ విల్లగా చేస్తున్నాడు. చాలా హ్యాపీ సుహాస్ విషయంలో. ఇలాగే నన్ను ఈ క్యారెక్టర్ రెఫర్ చేస్తున్నారు సుహాసే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నరేష్ గారు, వెల్లకిషోర్ గారు ఈ సినిమాలో ఫుల్ ప్యాడింగ్ ఉంది. అందరితో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ అయితే మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. శ్రవంతి గారు మీకు ఒక సర్ప్రైజ్ రోల్ చేశారు, మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎడిటర్ విప్లవ్ గారు, మీరందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా పేర్లు మర్చిపోయింది. ఇంతమంది స్టేజ్ మీద ఉంటే ఆటోమేటిక్ గా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, టెన్షన్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి చెప్పండి బ్రో. మా స్పెషల్ గెస్ట్ కి, మా తన్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్ వచ్చినందుకు. టీజర్ నచ్చింది కదా? మా నరేందర్ రెడ్డి సార్ గురించి చెప్పాలి. సార్ February 20th ఇద్దరికి బ్లాక్ బస్టర్ డెబ్యూ అవబోతుంది. మూవీ చాలా బాగా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుహాస్ తో నేను లాస్ట్ 7 years గా ట్రావెల్ చేస్తున్నాను. మోర్ ఆఫ్ హీరో డైరెక్టర్ కంటే కూడా ఫ్రెండ్స్ గానే సెట్ లో ఉండేవాళ్ళం. సీన్స్ ఏదైనా చెప్పినా సరే తన ఆన్ స్పాట్ తనే చాలా ఫ్రీడమ్ తీసుకుని చాలా ఇంప్రూవైజ్ చేసి యాక్ట్ చేశాడు. చాలా థ్యాంక్స్ సుహాస్. ఇంతకు మించి తర్వాత మాట్లాడుతా. శివాని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. తను చాలా ప్రొఫెషనల్. సెట్ లో ఎంత ఇంప్రూవైజ్ చేసినా టక్మని క్యాచ్ చేసి చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఫ్రమ్ సినిమాస్, శివాని గారు నేను ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం. సుదర్శన్ బ్రో నాకు ఈ సినిమాతోనే పరిచయం.
ఎంత క్లోజ్ అయిపోయారంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉండేటప్పుడు సుదర్శన్ కాల్ చేసినా నేను కాల్ చేసినా మినిమం 1 hour మాట్లాడుకునే వాళ్ళం లవర్స్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు ఈ ప్రాజెక్ట్ కి ఎంత ప్లేస్ అయ్యారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వంశీ సార్, థ్యాంక్ యూ సార్ మా ప్రాజెక్ట్ ని తీసుకుని. అంటే సార్ ఎంత ఎఫర్ట్స్ పెడతారంటే నైట్ 1 o'clock కాల్ చేస్తారనమాట. సడన్ గా కాల్ చేస్తారు, అప్పుడే ఏదో నిద్రపోయి ఉంటాను అనమాట. అమ్మా ఇది ఈ సీన్ అది అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ తో సహా చెప్పేస్తా ఉంటారు అనమాట. మనకే స్టక్ అయిపోతాం ఒకసారి సినిమా చూస్తే స్క్రీన్ ప్లే ఆర్డర్ కూడా చెప్పేస్తారు. సార్ మీరు ఇంత ఎఫర్ట్స్ పెడతారు కాబట్టి మీరు తీసుకున్న సినిమాలు ఎంత హిట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా క్రూ, మహి డిఓపి గారు, ఈ మూవీ ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి ఈయన కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. విప్లవ్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా ఒక యాప్ ఓపెన్ చేశారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ కుమార్ సార్, అదేంటో సార్ పక్కన ఉంటే ఎప్పుడు నవ్వుతానే ఉంటారు, మమ్మల్ని నవ్విస్తానే ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్. మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారు, ఆయన బేసిక్ గా ఇలాంటి ఈవెంట్స్ కి రారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఎంత ఎఫర్ట్స్ పడుతున్నారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇంకపోతే మా కాస్ట్యూమ్ డిజైనర్ భరత్ గారు, మా డైలాగ్ రైటర్ మై ఫ్రెండ్ మిథున్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయడానికి ముఖ్యంగా హెల్ప్ చేసింది ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థ్యాంక్ యూ. ఇంకా అంతే, థ్యాంక్ యూ. మాట్లాడతాను. ఓ శ్రవంతి గారు, సారీ అండి, రియల్లీ సారీ. శ్రవంతి గారు పాపం ఈ సినిమా తర్వాత యాంకర్ శ్రవంతి నుంచి యాక్టర్ శ్రవంతిగా మారాలని కోరుకుంటున్నానండి. పాపం మా సినిమా కోసం చాలా ఈవెంట్స్ సాక్రిఫైస్ చేశారు. దాంట్లో చాలా పెద్ద స్టార్ హీరో ఈవెంట్ కూడా ఉండింది. మీకు నెక్స్ట్ ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మర్చిపోయినందుకు సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైఫ్ భయం వస్తుంది. ఆ చివరి నిల్చుంటే బాగుండేది, కంగారు లేకుండా అందరినీ మాట్లాడండి అది ఇదని పని చేసేవాళ్ళం. ఇక్కడ నిల్చుంటే గుండె దడొస్తుంది లైట్ గా. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మిమ్మల్ని చూడడం చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు. మీ లవ్ నన్ను హోస్ట్ గా ఎలా మంచిగా నిలబెట్టారో యాజ్ యాక్ట్రెస్ గా కూడా నన్ను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రవంతి చొక్కారపు. ఐఎమ్ ఫ్రమ్ కద్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఇది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను నేను. సో 2009లో ఐ కేమ్ హియర్ యాక్ట్రెస్ అవ్వాలని, బట్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ భగవంతుడి హే భగవాన్ తోనే లాంచ్ అవ్వాలని రాసి పెట్టున్నాడేమో. పవన్ కళ్యాణ్ గారి డివోటీగా ఆయన ఒకప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లంతా దూరం, చీకటి గాఢాంతకారం, దారంతా గతుకులు, కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నన్ను ఆల్మోస్ట్ 16-17 years వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఇక్కడ నిల్చోబెట్టేలా చేసింది. అండ్ మా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై సినిమా, ముందుగా ఇప్పుడు పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానండి. ప్రొడ్యూసర్ గారు బిఎన్ రెడ్డి గారు, బి నరేంద్ర రెడ్డి గారు. సారీ, నన్ను క్షమించండి. మా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ కి హోస్ట్ చేసి ఆయన పేరుని వేరేగా పలికినందుకు ప్లీజ్. అయినా సరే మీరు నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళే అండి, రాయలసీమ ప్రొద్దుటూరు, మా వాళ్ళు ఉన్నది సినిమా. అండ్ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా డైరెక్టర్ గోపి గారు, వంశీ గారు అండ్ బన్నివాస్ గారు ఈ సినిమా తీసుకున్నారండి అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా మైండ్ లో, ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుంది అని. అండ్ వాళ్ళ సినిమాల ద్వారానే ఎన్నో ఈవెంట్లు చేశాను, అన్ని సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్లు. అండ్ మా సినిమా కూడా గోల్డెన్ అవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా గోపి గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్ కి పిలిచి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ.
థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎందుకు రివీల్ చేయలేదు అంటే, రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. సో అందుకోసమనే నన్ను ఎక్కువ రివీల్ చేయలేదు అనమాట. సో అది సర్ప్రైజ్. సో అది ట్రైలర్ లో చూడబోతున్నాం మనం. అండ్ సుదర్శన్ గారు, ఆయన చేసే కామెడీకి నేను ఇంకా అక్కడే నవ్వేస్తూ ఉండేదాన్ని. గోపి గారు ఏమో ఏంటండి మీరు ఆడియన్ లాగా నవ్వుతున్నారు, మీరు ఫస్ట్ డైలాగ్ నేర్చుకొని చెప్పండి అన్నారు. సో అంత హిలేరియస్ గా ఉంది మీ కామెడీ. చాలా ఆనందంగా ఉంది మీతో పనిచేయడం. అండ్ శివాని గారు చాలా చాలా స్వీట్ పర్సన్ అండి, చాలా ప్రొఫెషనల్ ఆవిడ. ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతారు, ఎంతవరకు బిహేవ్ చేయాలి అంతే బిహేవ్ చేస్తారు. ఐ విష్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ యూ. మూడోసారి ముచ్చటగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుహాస్ గారు, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఒక సీన్ ఉండిందండి, తర్వాతే చెప్దాం అనుకున్నా. ఓకే, దాని గురించి చెప్పాలంటే ఓకే నేను తర్వాత ఈవెంట్స్ లో చెప్తాను. సో సుహాస్ గారు ఆ సీన్ కోసం నాకు చాలా 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 హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. ఆ రోజు మీరు ఆ హెల్ప్ చేయకపోయిందే ఉండుంటే ఆ సీన్ అంత మంచిగా వచ్చేది కాదేమో. అండ్ మా గెస్ట్ గా విచ్చేసినటువంటి అఖిల్ రాజ్ గారికి, తేజస్విని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ రాజు వెట్స్ రాంబాయ్. అండ్ మా సాయి మార్తాండ్ గారు, భోంచేశారా మీరు? ఏమన్నా పెట్టించమంటారా ఇక్కడ? భోంచేశారా? ఓకే, కంగ్రాచులేషన్స్ మీకు కూడా, థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ మా మహి గారు, బేసిక్ గా నేను అదే చెప్తూ ఉండేదాన్ని. మహి గారు ఏంటంటే, మేము యాక్టర్స్ కాబట్టి చాలా మంచిగా రెడీ అవుతాం, స్క్రీన్ ముందు కనిపించాలి కాబట్టి. కానీ స్క్రీన్ బిహైండ్ కూడా హీరో లాగా కనిపించే వ్యక్తి అంటే మా మహి గారు. ఫుల్ టిప్ టాప్ గా రెడీ వస్తుండే, ప్రాపర్ స్వెట్ షర్ట్, జీన్స్, షూస్ చూసారా ఇప్పుడు కూడా అట్లా ప్రాపర్ గా రెడీ వస్తుంది ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను చాలా అందంగా చూపెట్టారు మీరు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ కి అండ్ మా ఎడిటర్ విప్లవ్ గారికి. అమ్మయ్య, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను. ఇక్కడ నిల్చుంటే తెలుస్తుంది అది ఎంత బరువుగా ఉందని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిబ్రవరి 20 తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి నన్ను యాక్టర్ గా కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మా శ్రేయాస్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, నెక్స్ట్ ఈవెంట్ లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ టీమ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ టీజర్ లాంచ్ లో ఈ స్టేజ్ మీద ఒక చిన్న పార్ట్ అయినందుకు నేను చాలా ఆనర్డ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద టీజర్, చాలా బాగా అనిపించింది. అది చాలా క్వర్కీగా, చాలా ఫన్ గా ప్రతి యాక్టర్, సుదర్శన్ గారు, సుహాస్ సార్, శివాని నగరం మ్యామ్, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. టైమింగ్ కానీ ఎవ్రీథింగ్. నేను చాలా క్యూరియస్ గా ఉన్నాను ఇప్పుడు February 20th వెళ్ళి సినిమా చూడడానికి, ఆ ఫ్యామిలీ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గోపి గారు, ప్రొడ్యూసర్ గారు, అండ్ డిఓపి సార్, ఎడిటర్ సార్, ఎవ్రీబడి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్, విషింగ్ ది ఎంటైర్ టీమ్ the best for the film. And coming to Vamsi sir and Banivas sir, congratulations and all the best sir. Banivas sir and Vamsi sir unnaru ante definitely oka promising content vastundi ani audience lo already namakam undi. So ee film meeku ఇంకా ముందు ఫిల్మ్స్ కన్నా చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ yeah, I am wishing to be a part of the success meet as well. Thank you so much.